దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అనుకరణ. ప్రియులారా, ఇమిటేషన్. మనం ఇష్టపడే వాళ్ళను అనుకరించాలని అనుకోవడం మానవులుగా మనకున్న బలహీనత. ప్రతి ఒక్కరూ ఒక ఉత్తముడినో ఒక ఉత్తమరాలినో ఆదర్శంగా పెట్టుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఎంతోమంది క్రైస్తవులు వారి వారి అభిరుచులను బట్టి క్రికెట్ ప్లేయర్ను, టెన్నిస్ ప్లేయర్ను, ఫుట్బాల్ ప్లేయర్ను ఇష్టపడేవారు ఉన్నారు అంటే ఆశ్చర్యమేమీ లేదు. పేరు ప్రఖ్యాతులున్న వారిని ఆదర్శంగా పెట్టుకోవడం మంచిదో కాదో మనకు తెలియదు, కానీ పరిపూర్ణుడైన యేసు ప్రభుని అనుకరిస్తే నీవెప్పుడు ఇబ్బందుల్లో పడవు అని మనం గ్రహించాలి. ప్రియులారా, ఆయన ఎప్పుడూ తప్పుదారిలో నిన్ను నడిపించడు. యేసు ప్రభువును ఇష్టపడేవారముగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, మానవులమైన మనకు పరిమితులున్నాయి. దేవుడు తప్ప పరిపూర్ణులైన వారెవ్వరూ లేరు. గనుక మనం సురక్షితంగా ఉండునట్లు యేసు ప్రభుని మనకు ఉత్తముడిగా ఆదర్శప్రాయుడిగా చేసుకుందాం. చిన్నపిల్లలు తల్లిదండ్రులను, టీచర్లను అనుకరిస్తూ ఉంటారు. అలాగే దేవుని పిల్లలమైన మనం పరలోకములోని మన తండ్రిని అనుకరిందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును పోలి నడుచుకొనుడి అని చెప్పారు. ప్రియులారా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని యేసు ప్రభువారు చెప్పినట్టు ఇతరులతో ఈ మాట మనం చెప్పగలమా? ప్రభు చెప్పిన రీతిగా మనం ఆ మాట చెప్పగలమా? ప్రియులారా, యేసు ప్రభు నిన్ను ఒక గొప్ప పని నిమిత్తం ప్రభావితం చేశాడు. మనం ఆధారపడగలిగిన వ్యక్తి ఒక యేసుక్రీస్తు తప్ప మరెవరిని మనం కనుగొనలేము అని ఖండితముగా చెప్పగలగాలి. ఆయనే మనకు మాదిరి, ఆయనే మనకు ఉత్తముడు. గనుక ఆయన్ను మాత్రమే అనుకరిందాం. యేసు ప్రభునిలా ప్రేమిందాం, ఆయనలా క్షమిందాం, ఆయనలా సేవిందాం. నీవు క్రీస్తు ప్రభుని వలె మారు పర్యంతము ఆయన దగ్గర వినయ విధేయతలు నేర్చుకో. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. దిన దీవెనలతో నింపండి. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. దేవా, దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులైన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని దీవించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలతో ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమునివ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. ఏదైనా దీవెనలతో నింపి మీ కృపా దీవెనలు మెండుగా
ప్రతి ఒక్కరి మీద కుమ్మరించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.